హలో ఎవ్రీవన్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 25,000 వేకెన్సీస్తో రిలీజ్ చేసింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి, అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏజ్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాచి అకాడమీ. దిస్ ఈజ్ సాచి. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ వీడియోలో మనం వచ్చేసరికి కానిస్టేబుల్స్ గురించి తెలుసుకుందాం. అంటే అసలు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఏ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే మనకి యూజువల్గా ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఉంది కదండి సెంట్రల్ గవర్నమెంట్లో. సో దాని కింద ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఎస్ఎస్సితో టైఅప్ అయ్యి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? బిఎస్ఎఫ్ అని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, తర్వాత ఐటీబీపీ అని, ఎస్ఎస్ఎఫ్ అని, సహస్ర సీమా బల్. సో ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో కానిస్టేబుల్స్ కోసం అని చెప్పేసి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇక్కడ ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ ఎప్పుడు అవుతుంది అంటే 31st డిసెంబర్. అంటే ఈ మంత్ ఎండ్ ఉంది కదా, మంత్ ఎండింగ్ వరకు మనకి టైం ఉందన్నమాట. ఈ లోపు అప్లై చేసేయాలి. కానీ ఈ లోపు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, మనకి ఏమైనా రిలాక్సేషన్ కావాలంటే అవి మాత్రం తీసేసుకోవాలండి. తీసేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం అంతే. అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది చెప్పుకున్నాం కదా, 31st డిసెంబర్ అనమాట. అయితే 1st జాన్యువరి ఏంటయ్యా అంటే 1st జాన్యువరి వచ్చేసరికి మా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ కనుక మనం పే చేయకపోతే, ఫీ పే చేయడం అనేది పెండింగ్లో ఉన్నట్లయితే 1st జాన్యువరి మనం పే చేయొచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే. మరి అప్లికేషన్లో ఏదైనా మనం ఎర్రర్స్ చేసాము, యూజువల్గా సహజం కదండి. ఇప్పుడు సమ్టైమ్స్ ఎర్రర్స్ అనేవి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే 8th జాన్యువరి నుంచి 10th జాన్యువరి వరకు 3 days టైం ఇస్తాడు. అప్పుడు విండో అనేది ఓపెన్ చేస్తాడు. ఇది కేవలము సబ్మిట్ చేసేసిన అప్లికేషన్స్ కోసమే. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎర్రర్ కనుక ఉంది అనుకున్నట్లయితే ఈ 3 daysలో మనము ఎర్రర్స్ అనేవి రెక్టిఫై చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే టెంటేటివ్గా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇక్కడ మనకి ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. అంటే మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్ కదండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సీజీఎల్ ఉంది. సీజీఎల్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, అది ఒక ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమో లోకల్ లాంగ్వేజ్లో పేపర్ ఉంది, డెఫినెట్గా అడ్వాంటేజే, రైట్? అయితే ఇక్కడ కనుక నార్మల్గా పోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు అంటే ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా బేసిస్ అనేది ఉంటుంది. సింపుల్ అండి, డిపార్ట్మెంట్ని బట్టి పోస్టింగ్ అనేది ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి స్టేట్లోనే ఇచ్చేస్తాయి అనమాట. మనము ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కాబట్టి ఏపీలోనే వస్తాయి అనమాట. ఓకే, బట్ దానికోసం అని చెప్పేసి ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటంటే డొమిసైల్ సర్టిఫికేట్ అంటే పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఎక్కడ మన తాలూకా ఆఫీస్కి వెళ్ళి డొమిసైల్ సర్టిఫికేట్ అప్లై తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్గా జరుగుతుంది. అప్పుడు మనం ప్రాపర్గా సబ్మిట్ చేయలేకపోయినట్లయితే మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉంటున్నారు. గుంటూరులో తాలూకా ఆఫీస్కి వెళ్ళి డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు అదే సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ స్టేట్కే చెందిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి మీకు ఈ స్టేట్లోనే ఇస్తారనమాట జాబ్. అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఏజ్ ఎలా ఉంటుంది? ఏజ్ ఎంత ఉండాలి అంటే సింపుల్ అండి, 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. అయితే కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెట్టాడంటే 1st జాన్యువరి 2026. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే 2nd జాన్యువరి 2003 ముందు పుట్టి ఉండకూడదు, తర్వాతే పుట్టుండాలి. సో
ఎప్పటిలో పుట్టుండాలి? 1 జనవరి 2008 లోపు పుట్టుండాలన్నమాట. సో ఈ 2 డేట్ల మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే 5 ఇయర్స్ అని, ఓబీసీ కనుక అయినట్లయితే 3 ఇయర్స్ అని, ఎక్స్ సర్వీస్ మెన్ అని అయినట్లయితే 3 ఇయర్స్ అని, ఇలాగా రిలాక్సేషన్స్ అని ఉన్నాయి. చూసారు కదండి, ఇక్కడ మొత్తం సిక్స్ కేటగిరీస్ ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ వాడుకోవాలంటే మన దగ్గరగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ అనేది ఉంటుంది, కానీ అసలు దానికి డేట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇస్తాడు చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, క్రూషియల్ డేట్ అనేది ఎప్పటిలోపు ఉండాలి? ఇట్ విల్ బి ద క్లోజింగ్ డేట్ ఫర్ ద రిసిట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే 31 డిసెంబర్ ఏదైతే ఉందో ఆ లోపు మన దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయినట్లయితే మీరు ఎప్పుడో తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. కానీ ఓబీసీ కనుక అయినట్లయితే, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కనుక అయినట్లయితే మీ దగ్గర ఏప్రిల్ 1 తర్వాత కనుక ఏప్రిల్ 1 తర్వాత, ఈ ఇయర్ ఏప్రిల్ 1 2025 తర్వాత కనుక తీసుకోకపోయినట్లయితే ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి. అది ఎప్పటిలోపు ఉండాలంటే 31 డిసెంబర్ లోపు ఉండాలి. ఉన్నట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. బట్ ఇక్కడ యూజువల్గా క్రూషియల్ డేట్ అంటే 1 ఇయర్ అంటారు, లేకపోతే 3 ఇయర్స్ అంటారు, ఇలాగ చాలా ఉంటుంది. అంటే ఎస్ఎస్సిలో అది యాక్సెప్ట్ చేస్తారు, 3 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. కానీ సేఫ్ జోన్గా ఉండడం కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ 1 ఇయర్ మాత్రమే అడుగుతారు. సో కొన్ని డిపార్ట్మెంట్స్ ఫ్రెష్గా అడుగుతూ ఉంటారు. బట్ ఎనీహౌ క్లోజింగ్ డేట్ అనేది ఉండాలి. సో అదే గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఏప్రిల్ 1 తర్వాత కనుక లేకపోయినట్లయితే ఇప్పుడే వెళ్ళిపోయి ఫ్రెష్గా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి చూడండి, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. అయితే ఓబీసీకి మాత్రం అక్కడ పక్కాగా యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ ద క్రీమీ లేయర్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, క్రీమీ లేయర్లో మీరు ఉండకూడదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనమాట. వీళ్ళకి ఏ ఫైనాన్షియల్ తీసుకోవాలి? 2025-26. కానీ ఏ బేసిస్ మీద తీసుకోవాలి అంటే 24-25, అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకొని సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎంత? 10th క్లాస్ చదివితే సరిపోతుంది. అంటే 1 జనవరి 2026 లోపు మీరు 10th చదివితే మీరు ఎలిజిబుల్ అనమాట. మీరు ఏజ్ 18 to 23 అయి ఉండాలి. ఓకే, రిలాక్సేషన్స్ పెట్టుకోండి, 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఇది ఒకవేళ ఉన్నట్లయితే. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఇక్కడ చూసారు కదా, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఇస్తారు. ఎన్సీసీ బి కనుక ఉన్నట్లయితే 3% ఇస్తాడు అనమాట. ఎడిషనల్గా బోనస్గా యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ ఉన్నట్లయితే 100 మార్క్స్లో ఎన్సీసీ బి ఉంటే 3 మార్క్స్ యాడ్ చేస్తాడు. ఎన్సీసీ ఏ ఉన్నట్లయితే 2 మార్క్స్ యాడ్ చేస్తాడు. ఎన్సీసీ సి కనుక ఉన్నట్లయితే 5 మార్క్స్ మీకు యాడ్ చేస్తాడు అనమాట. అలాగా అది ఒక రకంగా అడ్వాంటేజే కదా. బట్ చూసుకొని పెట్టండి, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటేనే. ఒకవేళ లేకపోయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ మీరు ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. ఓకే, బట్ నేను జస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్సే కవర్ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలు మాత్రమే. సింపుల్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే మీరు ఫీ కూడా పే చేయక్కర్లేదు. సింపుల్. నెక్స్ట్, చూసారు కదా, అస్సలైంది వచ్చేసాం అనమాట. అయితే ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ మామూలుగా ఎలా ఉంటుంది, మొత్తము 3 స్టేజెస్లో ఉంటుందండి. ఎలా అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఎఫిషియన్సీ టెస్ట్ అని, స్టాండర్డ్ టెస్ట్ అని. అంటే మనం రన్నింగ్ కొట్టాలి. ఆ తర్వాత వచ్చేసరికి మన హైటు, మన చెస్ట్ ఇవన్నీ చూస్తారనమాట. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ముందు మనం రిటర్న్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. అసలు రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇక్కడ చూసారు కదండి,
ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తము 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. 80 క్వశ్చన్స్ కనుక్కున్నట్లయితే 160 మార్క్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్. సో వీటన్నిటికీ 2 మార్క్స్ అనమాట ప్రతి క్వశ్చన్కి. 80 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 160 మార్క్స్ ఉంటుంది. అయితే టైం ఎంత అంటే 1 అవర్ అనమాట. 80 క్వశ్చన్స్ 1 అవర్. అయితే ఇక్కడ చెప్పాం కదండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో మన తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ఓకే, ఇది బేసికల్గా ఆబ్జెక్టివ్గా ఉంటుంది, మనం ఏం పెట్టక్కర్లేదు. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంది. ఎంత? 1/4 అంటే 0.25 మార్క్స్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ నెక్స్ట్ అసలు సిలబస్ ఎలా ఉంటుంది? సిలబస్ అంటే ఏంటి? రీజనింగ్లో వచ్చేసరికి ఏమో జనరల్ బేసిక్స్ ఉంటాయి కదా, ఎనాలజీస్ అని, సిమిలారిటీస్ అని, విజువల్ మెమరీ కానీ, లేకపోతే రిలేషన్స్ కానీ, లేకపోతే అర్థమెటికల్ రీజనింగ్ కానీ, అంటే నెంబర్ సిరీస్లు ఉంటాయి కదా అలాంటి, లేకపోతే ఫిగరల్ క్లాసిఫికేషన్ కానీ, అంటే కొన్ని ఫిగర్స్ ఇస్తూ ఉంటారు. సో 4వ ఫిగర్ ఏంటి, లేకపోతే 5వ ఫిగర్ ఏంటి, ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. తర్వాత జీకే అనేది అది అంతా కామనే అండి. కాబట్టి ఇది కొంచెము థర్డ్ లెవెల్ కాబట్టి, అంటే కానిస్టేబుల్ లెవెల్ కాబట్టి 10th బేస్ చేసుకొని కాబట్టి, సో మరీ అంత డీప్గా వెళ్ళడు, బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే మాత్రం ఉండాలి జీకే గురించి. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయినా అంతే, ఇంగ్లీష్ అయినా అంతే. నెక్స్ట్ ఒకవేళ మనం కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ప్లస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అంటే ఏంటంటే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటీ అంటాము. దీంట్లో వచ్చేసరికేమో మేల్ కనుక అయినట్లయితే 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి. ఎంతసేపు? 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్. ఫిమేల్ కనుక అయినట్లయితే 1.6 కిలోమీటర్స్ పరిగెత్తాలి. ఎంతసేపు? 8.5 మినిట్లో పరిగెత్తాలి. ఓకే, ఇది వచ్చేసరికి మనకు అప్లికబుల్ అవ్వదండి లడాక్ రీజియన్, అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర లడాక్ ఉంది కదా, అక్కడ కనుక అక్కడ క్యాండిడేట్స్ మాత్రం అది అప్లికబుల్ అవుతుంది. 1.6 కిలోమీటర్స్. మనకు మాత్రం 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్. ఫీమేల్ అయినట్లయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి ఏమో హైట్ ఏమో మేల్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎస్టీ కనుక అయినట్లయితే రిలాక్సేషన్ ఉంది, అంటే 162 ఏమో మేలు, 150 ఏమో ఫిమేల్. సో ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. ఓకే, నార్త్ ఈస్ట్ అయినట్లయితే మనకి అప్లికబుల్ అవ్వదు. తర్వాత వచ్చేసి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. సో కొన్ని చోట్ల లెఫ్ట్ వింగ్తో ఎఫెక్ట్ అయిన కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో అవి కనుక అయినట్లయితే కొంత రిలాక్సేషన్ ఉంటుంది అలాగనమాట. నెక్స్ట్ చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్గా ఎక్స్పాండ్ చేయకపోతే 80 ఉండాలి. అయితే ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ వరకు ఉండాలన్నమాట. ఇవన్నీ వచ్చేసరికి రిలాక్సేషన్స్. ఓకే, బేసిక్గా మీ దగ్గర 80 చెస్ట్ వచ్చింది అనుకోండి అన్ఎక్స్పాండెడ్, తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్లో వస్తే సరిపోతుంది. మెయిన్ అదే చూసుకోండి, రిలాక్సేషన్స్ జోలికి మాత్రం పోవద్దు. మరీ వర్స్ట్ కేసులోనే అది చూడవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు రిలాక్సేషన్ ఉంటే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఏముంటుందండి? సో మెడికల్గా ఎగ్జామిన్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి అంటే వాళ్ళకంటూ కొన్ని టెస్టులు ఉంటాయి కదా, సో ఆ టెస్టులతో ఎగ్జామిన్ చేస్తాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. చెప్పాను కదా, డొమిసైల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంటే ఏంటంటే మనం ఈ స్టేట్లో ఈ ప్లేస్లో మనం ఉంటామని చెప్పేసి మీరు ఒకసారి తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళు ఇస్తారు. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక్కున్నట్లయితే అది ఇవ్వండి. ఆ తర్వాత ఎవరికైతే రిలాక్సేషన్స్ వాడుతున్నారో అది ఇవ్వండి, అంటే ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఇలాగా. ఓకే, తర్వాత ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాయని ఏమో చూస్తున్నామండి. వెయిట్ ఏ మినిట్. నేను చెప్పాను కదండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ అవన్నీ ఉంటాయి, తర్వాత స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్, తర్వాత చెస్ట్ చూస్తారు, అవి కూడా అయిపోయినట్లయితే తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎన్సీసీ సి కనుకున్నట్లయితే 5% మార్క్స్ ఇస్తారు, ఎన్సీసీ బి కనుకున్నట్లయితే 3%, ఎన్సీసీ ఏ కనుకున్నట్లయితే 2%. కానీ మీ దగ్గర మాత్రం ఆ సర్టిఫికేట్ ఉండాలి.
ప్రజెంట్ ప్రొవిజనల్గా ఇస్తారు, కానీ ఫైనల్గా మాత్రం చూస్తారు. ఇంతటితో అయిపోయిందండి. ఐ హోప్ నాకు తెలిసి మేజర్ అంటే ఏదైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేసేసాను. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు క్లియర్ చేస్తాను. ఆ తర్వాత లైక్ చేయండి, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఒక జాబ్ అలర్ట్సే కాదండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో క్వాంట్ కానీ, లేకపోతే అంటే అదర్ కాంపిటేటివ్ పర్స్పెక్టివ్ క్వాంట్ కానీ, లేకపోతే జీకే కానీ ఇలాగా. బట్ అట్ ప్రెసెంట్ క్వాంట్ ఒక్కటే నేను అప్లోడ్ చేస్తాను, బట్ ఒక సీక్వెన్స్లో నేను వెళ్తున్నాను. సో డెఫినెట్గా అది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది పక్కాగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.